అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సామంత్ మీడియా. ఈరోజు త్రింశత్ నార్ చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు ఊట్నూరు మండలంలోని పిట్లగూడ గ్రామానికి రావడం జరిగింది. నమస్తే అన్న, మేము సామంత్ మీడియా నుంచి వచ్చినాము. మన ఊరు గురించి తెలుసుకోవడానికి వచ్చినాము. ఇక్కడ ఇండ్లు ఎన్ని ఉంటాయి అన్న? మరి ఇక్కడ 50 కుటుంబాలు ఉంటాయి మేడం. 50 కుటుంబాల జనాభా 300 నుంచి చిల్లర ఉంటారు మేడం. 300 నుంచి చిల్లర ఉంటారా? మరి ఇక్కడ స్కూల్కి వెళ్తున్నారా మరి పిల్లలు? వెళ్తున్నారు మేడం. వెళ్తున్నారా? అవును. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నది ఇక్కడ? ఇక్కడ 1వ తరగతి నుంచి 3వ తరగతి దాకా ఉంది మేడం. 3వ తరగతి వరకు ఉందా? తర్వాత ఇక్కడ దగ్గరలో పెరగ కూడా అక్కడికి వెళ్తారు మేడం. కొంతమంది హాస్టల్ వెళ్ళిపోతారా? తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఇంకెక్కడికి వెళ్ళిపోతారు? మన ఇక్కడ ఊట్నూరు మండలం దగ్గర ఉంది మేడం, అక్కడ వెళ్తారా? అవునా, దగ్గర నేను ఇక్కడ నుంచి. అవునా, మరి ఇంకా కొందరు ఇంకా ఎడ్యుకేషన్ అంటే 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు డ్రాప్ అవుట్ వాళ్ళు ఉన్నారా మరి అన్న? ఇక్కడ ఉన్నారు మేడం. ఇక్కడ ఉన్నారా? వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేక డ్రాప్ అయిపోయింది. వాళ్ళకు కూడా మనం మోటివేషన్ చేయాలన్న, చదివితే బాగుంటుంది, మరి హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, మనకు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, ఐఐటి ఉంది, ఇట్లా పాలిటెక్నిక్, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ బాగుంది కదా అన్న. మనము చదువు గురించి వాళ్ళకి అవగాహన చెయ్యాలి, మనం చెయ్యండి, మీరు కూడా చెయ్యాలి. ఇంట్లో కొన్ని పరిస్థితులు మంచిగా ఉండలేదు మేడం. అవునవును, మీరు అన్నట్టు కరెక్ట్. ఇంటి పరిస్థితులు కూడా బాగుండాలి మీరు అన్నట్టు. కాకపోతే ఇంటి పరిస్థితులు అవి ఎప్పుడు ఉండేటివే, చదువు మళ్ళీ రాదు కదా అన్న. ఒక ఏజ్ అయింది అనుకోండి, మళ్ళీ ఆ ఏజ్ వస్తుందా మనకు? ఇప్పుడు మనము 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, మళ్ళీ వస్తుందా? రాదు కదా. అందుకే ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుకుంటే బాగుంటుంది అని. ఇక్కడ మత్తు పదార్థాలు లేవా? అట్లయితే మీ ఊరు బాగుంది. మరి రోడ్ ఎట్లా? రోడ్ కొంచెం వర్షాకాలం ఇబ్బంది ఉంది. వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది అవుతుంది. అవునా, అది రాగా చూసిన రోడ్ అయితే బాగలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న ఇట్లా? మరి మీకు అసలు రోడ్ ఇంత బాగా లేకున్నా, సిటీకి దగ్గర ఉంది కదా ఈ విలేజ్, మరి మీరు పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళి అక్కడనే ఆగిపోతారు. ఎన్నోసార్లు దరఖాస్తులు ఇచ్చినాం మేడం. దరఖాస్తులు ఇచ్చిన మందమైంది కానీ ఏది కాలే కంప్లీట్. అవునా, అదే మీ రోడ్ అయితే బాగలేదు. మరి ఏదన్నా రాత్రిపూట ఏదన్నా లేడీస్కి మన సమస్య వస్తే ఎట్లా చేస్తారు? అదే అంటే మా లాంటి వాళ్ళు లేడీస్ సపోజ్గా ఇంకా డెలివరీ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అన్న, ఇక ఏజ్ అయిన వాళ్ళు ఉంటాయి కదా హెల్త్ ఇష్యూస్, వాళ్ళకి ఎట్లా చేస్తారు? ఈ అర్ధరాత్రి పూట ఎట్లా తీసుకెళ్తారు మీరు? బ్రిడ్జి మంచిగా లేకపోతేనైతే దాకా తీసుకుపోయి ఎడ్ల బండ్లో తీసుకుపోయి అటు తీసుకుపోతుంది బయటకు. అవునా, పోయిన సంవత్సరం అట్లయింది. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా దాన్ని రిపేర్ చేసారు కానీ పోయిన సంవత్సరం. అవునా, అదే బాగా కష్టంగా ఉంది. రాగా చూసినాం కదా అన్న, రోడ్ అయితే అస్సలు బాగాలేదు. రిపేర్ చేసి మళ్ళీ ఆగేది ఇంకా గ్యారంటీ లేదు. అన్న, మీ ఊర్లో ఏమైనా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయా? అంటే నీళ్ళ సమస్యనే. ఇప్పుడు ఇక్కడ అది టాకీ కట్టారు కదా, అప్పుడు ఐఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఇచ్చిన టాకీ, అది దానికోసం సెపరేట్ బోర్ వేసారు కానీ ఆ బోర్లా అది మన ఏమి నీళ్ళ ఏమంటారు దాన్ని, అదే వెళ్ళిందైతే అది బోరు తీసేసారు, ఆ కూలిపోయింది. మళ్ళీ ముఖ్యమైనదంటే ఇక్కడికి మిషన్ భగీరథ నీళ్ళు అయితే ఒక్క రోజు కూడా రాలే. అది పైపులు వేసిండ్రు, ఇంటింటికి నల్లలు పెట్టించారు, ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు ఈ ఊళ్ళే బాత్రూమ్లు కూడా లేవు, మన టాయిలెట్ రూమ్లు ఒక్కలాగా ఇంకా లేవు. సంతం ఉన్నాయి, ఒక 2-3 ఇండ్లు కట్టుకున్నారు అట్లా. కానీ గవర్నమెంట్ నుంచి వచ్చినైతే ఏమి లేవు. మీ ఊరైతే ఇంత పెద్దగా ఉన్నది అన్న, అసలు నీళ్లు ఉండాల్సింది. బోర్లు మొన్న ఒకటి ఇక్కడ ఒక సంవత్సరం నుంచి వేయించినాం, మంచికి 1000 రూపాయలు ఎంత కట్టి వేయించినాం. కానీ 1000 రూపాయలు కదా, 500 కట్టి వేయించినాం. వాళ్ళు సాయం చేశారు కానీ నీళ్ళు పడ్డాయి కదా, మళ్ళీ నీళ్ళు వస్తలేవు, దారం లేవు. మెయిన్ సమస్య అంటే ఇప్పుడు రోడ్డు కావాలా? రోడ్డు అయితే రోడ్డు నీళ్ళదైతే ఊరు కొంత ఆధీనం లెక్క ఉంటది అట్లా. అవి 2 సమస్యలు అయితే బాగున్నాయి. ఇక చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆ ఉద్యోగాలు అయితే ఊరికి రాలే వారి దాకా. ఈ ఊళ్ళో ఒక్కడు కూడా ఉద్యోగం చేసిన లేరు. మొత్తం కైకులు మీద బతికితోలే ఉన్నారు. కానీ ఆ చదివిన వాళ్ళు ఇంకా మంచిగా చదివారు, రాలే, ఒక్కళ్ళు కూడా రాలే. అవునా, ఏం చదువుకున్నారా అన్న మీరు? డిఎడ్ కూడా అయిపోయిందా? మంచిగా ఉంది మీ క్వాలిఫికేషన్. మరి
ఇప్పుడు ముందు చదువుకున్న పిల్లలకి అయితే ఒక అంత చదువుకున్నారు ఉద్యోగాలకు వాళ్ళకి రాలేవు కదా ఇప్పటి వరకు. ఇక మా పిల్లల్ని ఇంకా చదివిస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఇంతవరకు అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తలేవు. మరి అటు ఇంత దగ్గర ఉన్నది, ఇంత సిటీ దగ్గర ఉన్నది కదా, ఒక్కళ్ళకి ఇంకా ఉద్యోగాలు వస్తలేవు కదా అని మేము అడుగుతున్నాం. అదే మేడం, కరెక్టే మీరు అన్నది కరెక్టే. అదే మనకు ఉద్యోగాలు వేస్తలేరన్న, ఏం చేద్దాం, ఆ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నది. ఇక అది ఎప్పుడు వేస్తుందో మనకు ఐడియా లేదు. మనం చదివే ప్రయత్నం మాత్రం చదవాల్సిందే. చదివిస్తున్నాం మేడం. చెప్పలేము ఎన్ని సంవత్సరాల కన్నా వేస్తాడు ఆయనే, అందుకే మనం చదివియాల్సిందే అన్న. పైసన్న వాళ్ళకి వేయాలి, రేపు పైసన్న వాళ్ళకే ఉద్యోగాలు అవుతున్నాయి మేడం. మళ్ళీ గరీబ్ వాళ్ళకి అయితే ఏమైతలేవు. దూరం వేయాలంటే అదే కదా మేడం, డబ్బులతోటి ఇబ్బంది కదా. కరెక్టే అన్న, మీరు అన్నది డబ్బులతోటి ఇబ్బంది, కానీ అక్కడైతే ఫ్రీ స్కూల్ ఉంటుంది కదా అన్న. ఇప్పుడు సపోజ్గా మన కుట్నూరులో ఏకలవ్యం ఉంది, అప్లై చేసుకోవాలి. మళ్ళీ మోడల్ స్కూల్ ఉన్నాయి, ఇట్లా అప్లై చేసుకుంటా పోండి. చెప్పలేము, చేస్తున్నారు కొంతమంది. పిల్లలు చదువుతున్నారా అన్న? చదువుతారు మేడం. అవునా, ఎక్కడ చదువుతున్నారు వాళ్ళు? ఫస్ట్ పెద్ద బిడ్డ ఇక్కడ డిగ్రీ చేస్తుంది. ఇక్కడ ఇక్కడనే ఊట్నూరులోనేనా? అవునా. ఇంకా సెకండ్ బిడ్డ ఇప్పుడు మన ఇది నర్సు దాంట్లో ఫార్మసీ చేస్తుందా? సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయిందా? అయిపోయింది. సరే సరే. ఇప్పుడు చదివిస్తున్నాం అంటే కష్టంతో ఇక బాగా ఇబ్బంది అవుతుంది, కానీ చదివిస్తున్నారు. అవునవును, అష్ట కష్టాలు పడి అయినా చదివిస్తున్నారు. అయినా మంచిగానే అన్న, పిల్లల్ని మంచిగా చదివిస్తున్నారు. ఇంకా ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి, చదివించండి. సరే మేడం. మరి ఊరోళ్ళు అందరూ బయటనే చదువుతున్నారా అన్న? బయటనే చదువుతారు, అంటే గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలోనేనా? అవునా. అదే పిల్లలు అయితే ఇంట్లో అయితే లేరు. ఎట్లా పెద్దగా అయితే అట్లా కొద్ది ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి కదా. అవునవును, మీరు అన్నది కరెక్టే అన్న, కరెక్టే. ఎందుకంటే చదువు పైన అవగాహన ఉంచాలి. మనం తల్లిదండ్రులమన్నా మనకు సాధ్యమైనంత వరకు మనం చదివియాలి. అది మన బాధ్యత కదా అన్న, అంతే కదా. ఎంతైతే అంత, జాబ్ రాకపోని ఇప్పుడు ఒక ఆడపిల్లకు మనం చదివిస్తున్నామా అంటే వచ్చేటోడు ఖచ్చితంగా అడుగుతాడు, అమ్మాయి ఏం చదువుకున్నది అని అడుగుతాడు, అంతే కదా అన్న. అందుకే మనకు ఎంతైతే అంత చదివియాలి. చెప్పలేము, రేపు కూడా రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు, ఇంకా 2 సంవత్సరాలకైనా జాబ్ రావచ్చు. అట్లా చదివించే ప్రయత్నం మాత్రం మీ ఊర్లో ఖచ్చితంగా చెయ్యండి అన్న.